నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. బులెటిన్ల ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి సర్కార్ పంతం. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రైవేట్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాబు. పులివెందుల్లో రెండో రోజు వైఎస్ జగన్ టూర్. ప్రజా దర్బార్లో సమస్యలు విన్న మాజీ సీఎం. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో ఉత్తమ్ భేటీ. ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు తీర్పును వివరించిన మంత్రి. బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేసేందుకే కాళేశ్వరంపై కుట్రలు. మేడిగడ్డ కుంగలేదు, ఎవరు కూల్చారో త్వరలో తేలుతుంది అన్న కేటీఆర్. తమిళనాడు, బెంగాల్లో రేపే పోలింగ్. ఈవీఎంలు సామగ్రితో బయలుదేరిన సిబ్బంది. హార్ముజ్ లో వాణిజ్య నౌకలపై విరుచుకు పడుతున్న ఇరాన్. 2 నౌకలు సీజ్, మరో 3 ఐఆర్జీసీ కాల్పులు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు వైఎస్ జగన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మొదట లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చేరుకున్న వైఎస్ జగన్ తొలుత గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరువాత ఇటీవల మరణించిన వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ జగన్. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. సుధాకర్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. ఇప్పట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దివంగత పుల్లారెడ్డి ఇంటికి వెళ్లారు వైఎస్ జగన్. పుల్లారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పుల్లారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఇదే సమయంలో ఇటీవల వివాహం చేసుకున్న పుల్లారెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, అమృతారెడ్డి దంపతులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఇప్పట్ల పర్యటన సందర్భంగా గ్రామస్తులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పులివెందుల నుంచి ఇప్పట్ల వరకు దారి పొడవునా అనేక గ్రామాల్లోనూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ను కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు తరలివచ్చారు. తనను కలిసిన స్థానిక ప్రజలతో వైఎస్ జగన్ ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్.
ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని అధికారులను ఆదేశించారు. పీపీపీ పనులు నెల రోజుల్లో ప్రారంభించాలని సూచించారు. మొత్తం 10 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫేజ్ 1లో 4 కాలేజీలు, ఫేజ్ 2లో 6 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకి అప్పగించాలని నిర్ణయించారు. గతంలో పిలిచిన టెండర్లకు ప్రైవేట్ సంస్థలు స్పందించకపోవడంతో మళ్లీ ఇప్పుడు పీపీపీలో ప్రైవేటు వ్యక్తులకే అప్పగించాలని చంద్రబాబు ఆదేశించారు. పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో ఆనాడు వైఎస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కానీ ఇప్పుడు బాబు సర్కార్ వాటిని ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. పిఠాపురంలో ప్రోటోకాల్ వివాదంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పిఠాపురం ప్రోటోకాల్ పంచాయతీ తలనొప్పిగా మారింది. ప్రోటోకాల్ పేరుతో తన్నుకోవడంపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన నేతలే దాడి చేస్తే వర్మకు చంద్రబాబు క్లాస్ తీసుకోవడంపై ఆయన అనుచరులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఊరట కల్పించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు తెలిపింది. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14వ జారీ చేసిన జియో నంబర్ 6ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చెల్లదు అని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిందని చెప్పారు. చిల్లర రాజకీయాలు మాని పిల్లర్లకు మరమ్మతులు చేయాలి అని సూచించారు హరీష్ రావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యమే నిలుస్తుందనేటువంటి విషయం ఇవాళ హైకోర్టు తీర్పుతో స్పష్టమైపోయింది. నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది. ప్రభుత్వం ముందు 2 ఆప్షన్లున్నాయని చెప్తోంది లీగల్ టీం. ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్లడం, లేదా మరోసారి కమిషన్ పునర్నియామకం చేపట్టి కొత్త కమిషన్ వేయడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు మంత్రి ఉత్తమ్. హైకోర్టు తీర్పుపై రేపు కేబినెట్లో చర్చించనున్నారు. కేబినెట్ సమావేశానికి అడ్వకేట్ జనరల్ ని పిలవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ఘోష్ కమిషన్ రిపోర్టుపై సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. హైకోర్టు తీర్పును అభిషేక్ సింఘ్వికి వివరించారు మంత్రి ఉత్తమ్. కేబినెట్ భేటీకి ముందే తీర్పు కాపీ పరిశీలన చేసి సలహా ఇవ్వాలి అని సింఘ్విని కోరారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం అవినీతి అంశంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కోర్టు తీర్పు వారికి తాత్కాలిక ఊరట మాత్రమే అని అన్నారు ఆయన. ప్రాజెక్ట్ని కట్టాల్సిన కట్టకుండా లోపభూషణ విధానంలో కట్టినారు, కాంట్రాక్టర్ల జేబులు నింపినారు. కాబట్టే ప్రాజెక్టుకి 3 సంవత్సరాల లోపే బీటలు వారిని కుంగిపోవడం జరిగింది. కమిషన్ల కోసం కకృతి పడ్డారు కాబట్టి కాళేశ్వరం కుంగిపోయింది. దోషులు ఎవరు కూడా బయటపడే విధంగా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తప్పకుండా దీంట్లో చర్యలు తీసుకుంటుంది. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక టెంపరరీ రిలీఫ్గా ఉండొచ్చు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేసిన వారికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు అని, కుంగింది కాళేశ్వరం కాదు కేసీఆర్పై చేసిన కుట్రలు అని అన్నారు. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుష్ తక్కువ. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి
ఆ బరాజ్ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెని చూపెట్టి ఇది మొత్తం కూలిపోయింది కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే చిల్లర ప్రచారం చేశారో ఇవాళ అది కొట్టుడు పోయింది. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైంది. గోబెల్స్ని మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవాళ గుయ్యమనిపించే తీర్పు మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి అని తన స్వలాభం కోసం రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. నంద్యాలలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సమాలోచన సమావేశంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుకు రాయలసీమ అన్నా, రాయలసీమ ప్రాజెక్టులన్నా చులకన భావమని వారు మండిపడ్డారు. మన ప్రాంతంలో వసూలు చేసే ట్యాక్సులు కానీ, మన ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కానీ, లేదా మన ప్రాంతంలో మన ప్రజలు ఆయన చెప్పినట్లు రాత్రి పొగలు తాగే పరిస్థితిలో ఉన్న ఆదాయం కానీ ఏది కూడా మనకు రాకుండా మొత్తం అంతా తీసుకుపోయి అమరావతిలో పెడతా ఉన్నారు. అదేమైనా పూర్తి చేయగలుగుతారంటే అది కూడా ప్రశ్నార్థకమే. ఎక్కడైనా కానీ డ్యామ్ కట్టినప్పుడు డ్యామ్ ముందు నుంచి తీసుకుంటారు. ఒక్క శ్రీశైలం మాత్రము వెనకాల నుంచి తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటే 881 నుంచి నీళ్లు తీసుకుంటేనే పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీలు వస్తాయి. ఇది అందరికీ తెలిసినదే. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఆయనకు అర్థం కాదంటాడు. ఆయన ఏమంటాడు, 33 టీఎంసీలే కదా ఉండేది అంటాడు. ఇది ఇప్పుడు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, రెండూ మనకైతే ప్రమాదమే. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరం ఆలోచించి రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని కాపాడడం కోసం అనుమతులు ఉన్నాయో లేదో అవసరం ఉంది కాబట్టి దాదాపు 90% రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి మొహమింద కొట్టినట్లు చెప్పేడాకరికి నా వల్లనే నేను రూమ్లో కూర్చొని ప్రత్యేకంగా మాట్లాడినందు వల్లనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే సమ్మె విరమించాలి అని కార్మిక సంఘాలను కోరింది ఆర్టీసీ యాజమాన్యం. చర్చలు కొనసాగుతూ ఉండగా సమ్మెకు వెళ్లడం సరికాదు అంది. విధులకు హాజరు కాకపోతే వేతన కోతతో పాటు క్రమశిక్షణ చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చింది ఆర్టీసీ యాజమాన్యం. సమ్మెతో మెజారిటీ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో సెట్విన్ సర్వీసులు పెంచింది సర్కార్. పోలీసులు కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో కొన్ని బస్ డిపోల ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చర్చలకు పిలిచి తమ డిమాండ్లను అంగీకరించాలి అంటుంది ఆర్టీసీ జేఏసీ. ప్రభుత్వం దిగి రాకపోతే సకల జనుల సమ్మెల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 32 డిమాండ్లతో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు. కమిటీలతో కాలయాపన గత ప్రభుత్వ విధానమన్నారు. సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించి వారు చెప్తున్న విధంగా 32 నోటీస్ సమ్మెలో 29 అంశాలను ప్రభుత్వం వెంటనే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. 3 అంశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంత సాంకేతికంగా కొంత జటిలమైనటువంటి అంశాలుగా వాటికి సంబంధించినటువంటి మొండి పట్టుకొని చర్చలు జరుగుతుండగానే 9 గంటలు ముగియక ముందే పోయి మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మె నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపించేందుకు అధికారులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకుని ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య
తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై డీఎస్పీ శ్రీనివాస్ వివక్షణారహితంగా దాడి చేశారు. కనీసం కనికరం లేకుండా పక్కనే ఉన్న ఒక బాలుని గట్టిగా కొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసుల తీరుపై నిరసన తెలుపుతూ కార్మికులు నినాదాలు చేశారు. చివరకు పోలీసులు కార్మికులను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో గీతం యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ భూములు కాపాడాలని నినాదాలు చేశారు. విశాఖలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరుగుతోందని, వేల కోట్ల భూమిని దోచుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. వేలాది కోట్ల రూపాయల విలువైన భూములు కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గ్రోత్ ఇంజిన్ల ఆర్థిక పరిపుష్టి శక్తి తీసుకురాగల శక్తి సామర్థ్యాలున్న విశాఖపట్నంలో జరుగుతున్న భూ దోపిడీలు కానీ, భూ స్కాములు కానీ, ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, ఇక్కడ జరుగుతున్న కబ్జాలు కానీ ఇక మీ కంటికి కనిపించట్లేదా అని ఈ సందర్భంగా ఈ కుహన మేధావులు కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఆ ఋషికొండ భవనాలు ఎదురుగుండా, ప్రభుత్వ భవనాలు ఎదురుగుండా జరుగుతున్న 5,000 కోట్ల రూపాయల భూ దోపిడీ మీకు కనపట్టలేదా అని వారిని మేము ప్రశ్నిస్తున్నాం. టీడీపీ నేత బుచ్చయ్య చౌదరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇటీవలే కాపులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాపు నేతలపై చెయ్యి వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కులాలు, మతాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలి అనుకోవడం సరికాదు అని, ఇటువంటి వ్యాఖ్యలు సామాజిక విభేదాలకు దారితీస్తాయని అన్నారు. బుచ్చి చౌదరి గారు వయసుకి తగ్గట్టు మాట్లాడితే మంచిది. ఆ క్రమశిక్షణ అనేటువంటిది రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని నరికేస్తారు, ఏం నరికేస్తారు, మాకున్నటువంటి జనాభా ఏంటి, వారికి ఉన్నటువంటి జనాభా ఏంటి. సో ఇవన్నీ కాదు. ఎందుకంటే గతంలో రంగా గారిని ఇదే తెలుగుదేశం పార్టీ చంపేసినప్పుడు ఏం జరిగిందో చూశారు. రేపు మళ్ళీ అలాగే ఎవరి మీద చేయమనండి, మళ్ళీ ఇంకెవరినైనా చంపమనండి, అప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరేంటో తేలిపోద్ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 31 రోజులు సీఎంగా పనిచేశారు. అతి తక్కువ రోజులు సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు. 2019లో బీజేపీలో చేరారు. రేపు సాయంత్రం పంజగుట్టలో అంత్యక్రియలు జరుగుతాయని నాదెండ్ల కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విశిష్ట స్థానం సంపాదించిన నాయకుడు అని కొనియాడారు. ప్రజాసేవలో నిబద్ధత, రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమన్నారు. నాదెండ్ల మరణం రాష్ట్రానికి తీరని లోటు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రముఖ సినీ దర్శక, నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారాయన. నిర్మాతగా, అనలిస్ట్గా తనదైన శైలిని ఏర్పరచుకున్న చిట్టిబాబు సినీ రంగంపై ఆయనకున్న అవగాహన, విశ్లేషణాత్మక దృష్టి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. నటుడు, దర్శక, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మరణం బాధాకరమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
చిట్టిబాబు ముక్కుసూటిగా మాట్లాడే గొప్ప వ్యక్తి అని కొనియాడారు. చిట్టిబాబు పార్థివ దేహానికి అంబటి రాంబాబుతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయం వైపు నిలబడి నిజాయితీగా మాట్లాడే వ్యక్తి చిట్టిబాబు అని అన్నారు శ్యామల. ఈరోజు స్వర్గస్థులు కావటం చాలా విచారకరమైనటువంటి సంఘటన. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వారికి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాము. చిట్టిబాబు గారిని కూడా నేను చాలా కాలం నుంచి పరిశీలిస్తూ వచ్చా. ముక్కు సూటిగా మాట్లాడే మనిషి, గొప్ప వ్యక్తి. సరే, ఈరోజు ఆయన మరణించడం చాలా బాధాకరం. మంత్రి కొల్లు రవీంద్ర స్వార్థ ప్రయోజనాల కోసం బందరు ప్రాంతాన్ని ముంపుకు గురిచేసేనా పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. పేర్ని కిట్టు మచిలీపట్నం నుంచి గిలకలదిండి బందరుకోట ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద జరుగుతున్న ఇరిగేషన్ పనులను పరిశీలించారు. 2 కాలువలను ఒకటిగా మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా తూముల నిర్మాణం జరుగుతోందన్నారు. సంబంధిత శాఖల అనుమతులు లేకుండా పనులు సాగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని హెచ్చరిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన నేతల బెట్టింగ్ దందా బయటపడింది. అత్తలి గ్రామంలోని ఓ ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. జనసేన పార్టీకి చెందిన స్థానిక నేతల అనుచరులు దిరిసాల సురేష్, తోట సత్యనారాయణలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్కు అనుచరులు. ఘటన అనంతరం వారిని కేసు నుంచి తప్పించేందుకు కొందరు జనసేన నాయకులు ప్రయత్నించినట్టు సమాచారం. వారి దగ్గర నుంచి 3,000 నగదు, 1 ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతపురం పోలీస్ శాఖలో హనీ ట్రాప్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2 సీఐలను ఉన్నతాధికారులు వీఆర్కు పంపారు. హనీ ట్రాప్ ముఠాకు సహకరించారని అనంతపురం 3 టౌన్ సీఐ, రాప్తాడు సీఐలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5 కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ కొనసాగుతోంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పారదర్శకంగా ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు ఒకే దశలో రేపు ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. 234 శాసనసభ స్థానాలకు 4,023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 5,73,00,000 మంది ఈ ఎన్నికల్లో ఓట్ల హక్కును వినియోగించుకోనున్నారు. అటు పశ్చిమ బెంగాల్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 16 జిల్లాల పరిధిలో 152 నియోజకవర్గాలలో రేపు పోలింగ్ జరగనుంది. 1,478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బెంగాల్లో 6,82,00,000 మంది ఓటర్లు ఉండగా మొదటి విడత ఎన్నికల్లో సుమారు 3,06,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కంప్లైంట్ ఇచ్చింది. ప్రధాని మోదీ ఉగ్రవాది అంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. పోలింగ్ జరగనున్న రాష్ట్రంలో ప్రెస్ మీట్లో ఆయన దేశ ప్రధానిని కించపరిచారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఐపాక్పై ఈడీ దాడుల కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మమతా చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈడీ విచారణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదు అని పేర్కొంది. టీఎంసీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐపాక్ సంస్థపై జనవరి నెలలో ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో ఐపాక్ ఆఫీస్కు సీఎం మమతా బెనర్జీ స్వయంగా వెళ్లడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన వేళ జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన సెక్యూరిటీ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. హోటల్స్, పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేశారు ముష్కరులు. ఈ దాడిని ప్రపంచమంతా తీవ్రంగా ఖండించింది. అనంతరం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్రమూకల క్యాంపులను నేలమట్టం చేసింది భారత్. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఘీంకరించాయి.
ఎక్స్ప్రెస్ వేపై టేక్ ఆఫ్ ల్యాండింగ్ ప్రాక్టీస్ చేశాయి ఎయిర్బస్ C-295 జాగ్వర్ ఫైటర్ జెట్స్ తో ఈ ఫీడ్ చేసింది భారతీయ వాయుసేన. అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ వేలని రన్వేలుగా మార్చి యుద్ధ విమానాలు దూసుకు వెళ్లేందుకు వీలుగా ఎయిర్ స్ట్రిప్స్ ను అభివృద్ధి చేస్తోంది కేంద్రం. దేవభూమి ఉత్తరాఖండ్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. చార్ధామ్ యాత్రలో అత్యంత పవిత్రమైన కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య కేదారధామాన్ని తెరిచారు అర్చక స్వాములు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ కార్యక్రమానికి హాజరై కేదార్నాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచి పవిత్ర ధామంపై పూల వర్షం కురిపించారు ఆలయ కమిటీ అధికారులు. తొలి రోజే పెద్ద సంఖ్యలో యాత్రికులు కేదారనాథుని దర్శించుకోవడానికి తరలివచ్చారు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కు షాకింగ్ పరిస్థితి ఎదురైంది. ఆయనపై ఓ మహిళ సీరియస్ అయింది. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ముంబైలో బీజేపీ నేతలు జన ఆక్రోశ ర్యాలీ నిర్వహించారు. మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ ఇందులో పాల్గొన్నారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతే మంత్రి మహాజన్ మాత్రం రోడ్డుపైనే మీడియాతో మాట్లాడుతూ కనిపించారు. దీంతో ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ మహిళ ఆయనతో వాగ్వాదానికి దిగింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ ఆవేశంగా అరిచింది. ఇరాన్తో ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నుంచి ఒక సమగ్రమైన శాంతి ప్రతిపాదన వచ్చే వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. అయితే చర్చలు ముగిసే వరకు అమెరికా సైన్యం అప్రమత్తంగా ఉంటుందని, ఇరాన్ పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ మిలిటరీ గల్ఫ్ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలైతే అమెరికా దాడులు చేసేందుకు సహకరించే దేశాల ఆయిల్ ఇండస్ట్రీని నాశనం చేస్తామని హెచ్చరించింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అమెరికా అధ్యక్షుడు సీజ్ ఫైర్ పొడిగించినట్లు ప్రకటించినా ఇరాన్ దూకుడుగా ముందుకెళ్తుంది. హార్ముజ్ లో వాణిజ్య నౌకలపై విరుచుకుపడుతుంది. ఉదయం నుంచి 3 షిప్లపై ఐఆర్జీసీ గన్ బోట్స్ కాల్పులు జరిపాయి. తాజాగా 2 నౌకలను ఇరాన్ సీజ్ చేసింది. వాటిని ఇప్పుడు నేరుగా ఇరాన్ కు తరలిస్తున్నారని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సైనిక సంక్షోభాలలో భారత్ కీలక పాత్ర పోషించి వాటిని పరిష్కరించే సమయము రావచ్చు అన్నారు. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ముగించాలి అని ఇరు పక్షాలను ప్రధాని మోదీ కోరారు అని గుర్తు చేశారు. దౌత్య వ్యవహారాలలో ప్రధాని మోదీ సమతూకంతో వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పారు రాజ్నాథ్. భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించినప్పటికీ శాంతి చర్చల అంశం ఇంకా కొలిక్కి రాకపోవడం సెంటిమెంట్ని దెబ్బతీసింది. సెన్సెక్స్ 752 పాయింట్లు నష్టపోయి 78,516 వద్ద ముగిసింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయింది. 24,378 వద్ద ముగిసింది. ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 540 రూపాయలు తగ్గి 1,54,750 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 500 రూపాయలు తగ్గింది. 1,41,850 రూపాయలుగా ఉంది. కిలో వెండి 2,75,000 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో లక్నో అదరకొట్టింది. లక్నో బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. మహమ్మద్ షమి రాజస్థాన్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు. ఇక
మోషన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ కూడా చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులే చేయగలిగింది. ఇక లక్నో విజయ లక్ష్యం 160 పరుగులు. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. కొత్త మూవీ సెట్లోకి అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్. వంశీ పడిపల్లి దర్శకుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ రఘు కుంచే టైటిల్ పాత్ర పోషిస్తున్న గేదెల రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ దర్శకులు వివి వినాయక్, విఎస్ ఆదిత్య, ప్రొడ్యూసర్ కోనా వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైతన్య మోటూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 24న విడుదలవుతోంది. పాంచజన్య ఫీచర్స్ బ్యానర్ పై నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సుదర్శన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న మూవీ ఎంఆర్పి. శ్రవణ్ జేస్ట్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర టీజర్ ను నిర్మాత సాహు గారపాటి లాంచ్ చేశారు. క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ బ్యానర్ పై అశోక్ నిమ్మల నిర్మాతగా, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ సస్పెన్స్ చిత్రం అరయ్య ఆపండ్రా. మే 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. అల్లం రాజు దర్శకత్వంలో మనీష్, సోనియా నాయుడు, ప్రీతి హొస్సేనా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా జరిగింది. ధురంధర్ దర్శకుడి మరో ప్రయోగం, థియేటర్స్ లోకి మూవీ మేకింగ్ వీడియోస్. అర్జున్ అంబటి, జెనిఫర్ ఇమాన్యుయల్ జంటగా నటించిన పరమపద సోపానం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు హాజరయ్యారు. నాని శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 24న రిలీజ్ కాబోతోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. ఇరాన్, అమెరికా మధ్య ఏం జరుగుతోంది? సమరం దిశగా అడుగులు పెడతాయా లేదా శాంతి నెలకొంటుందా? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే ట్యూన్డ్.